తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఒక పెద్ద ప్రశ్న. మీరు గతంలో మాట్లాడుకున్నప్పుడు కొన్ని వీడియోస్ కూడా చేసాం మనం. స్వయంగా అమ్మవారి అనుగ్రహం కలిగింది, ఆ అమ్మతో సంభాషించే ఆ భాగ్యం దక్కింది అని అన్నారు. అంటే అది కేవలం మీలాంటి వారికి మాత్రమేనా? మాలాంటి వాళ్ళకి కూడా అవకాశం ఉంటుందా? భగవంతుడితో ఆ సంబంధం కొనసాగించడం కావచ్చు, డైరెక్ట్ గా అంటే మాట్లాడటం కానీ, మాకు ఈ సలహా కావాలని కానీ, మాకు ఈ సమస్య వచ్చిందని డైరెక్ట్ గా మేమే అలా దైవానికి చెప్పుకునే అవకాశం ఉంటుందా? దైవం మాకు బదులిచ్చేంత అంత వెసులుబాటు, అంత అవకాశం ఉంటుందా అనేది ప్రశ్న. ఇది అసలు ప్రశ్నే కాదమ్మా. ఎందుకని కాదండి, మీలాంటి వాళ్ళు ఏమిటి? మీ ఎందుకు వచ్చింది అక్కడ? ఖచ్చితంగా మాలాంటి వాళ్ళే, మీలాంటి వాళ్ళకి అందరూ ఒకటేనమ్మా. మీ మా రెండిట్లకి పెదాలు కలుస్తాయి. నీ నా అంటే కలవు. మీ మా అంటే అందులో మనమే. నీ నా అంటే కలవు. ప్రతి మనిషికి భగవంతుడితోటి మాట్లాడేటువంటి హక్కు ఉందమ్మా. హక్కు ఉంది. కానీ మన చేష్టల ద్వారా మనం దూరం అవుతున్నాం. చేష్టితములు అని అంటారు. ఆ చేష్టితములు అంటే మన చేష్టలు. ఆ చేష్టల ద్వారా మనం అన్నిట్లకి కూడా దూరం అయిపోతున్నాం. ఎంతోమంది, ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. పూర్వంలోకి వెళ్తే భక్త తుకారాం గారు, ఆయన మీనా మానా భక్త తుకారాం గారు ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ భగవద్ధ్యానంలో భగవంతుడితో మాట్లాడిన విషయాలు అందరికీ విదితమే. ఆ ఈ మధ్యన భక్త తుకారాం గారు అంటే అన్నమయ్య గురించి మనకు తెలుసు, రామదాస్ గారి గురించి తెలుసు, అతిరామ్జీ బాబా గురించి చాలామందిని మనం వీళ్ళందరూ తీసి పక్కన పడేద్దాం. వీళ్ళెవరిని మనం చూడాలి. ఎప్పటి వాళ్ళు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, బాలా త్రిపుర సుందరి అమ్మవారు. అంటే ఇక్కడ వాళ్ళు మీనే కదండి మళ్ళీ మనం పలకచ్చు. ఇక్కడ మీ మాని కదండి. ఆ మీ అనేటువంటి దాన్ని మా దాంట్లో చాలామంది మాట్లాడలేకపోతున్నారుగా. మా వాళ్ళల్లో కూడా చాలామందికి దర్శన భాగ్యం కాదు, ఏది లేదుగా. మరి అక్కడ మీ మా ఏమైందండి? సంస్కారాంతే ద్విజ అన్నారు. అంటే బ్రాహ్మణుడు కాకపోయినా అతను ఉండేటువంటి సంస్కారాన్ని అనుసరించి బ్రాహ్మణుడు అవుతాడు. బ్రాహ్మణుడైనప్పటికీ కూడా సంస్కారహీనుడైతే బ్రాహ్మణుడు కాడు. కనుక సంస్కరింపబడటం ప్రధానం. భగవంతుడితో మనం ముఖాముఖిగా కూర్చొని సంభాషణ చేయాలి అన్నా, ఆయన మనకు సమాధానం చెప్పాలి అన్నా రోజు 4 నిమిషాలు చాలండి. 4 నిమిషాల గురువుగారు? ఎలా అండి? ఇన్సూరెన్స్ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అబద్ధాలు చెప్పకూడదు, వాళ్ళ కుటుంబం వెళ్దు, వాళ్ళ కుటుంబ పోషణార్థం చెప్తున్నారు. నిజాయితీగా చెప్తే ఆవిడ కొండు ఇవి ఉంటూ ఉంటాయి. కానీ నువ్వు నిజాయితీగా ఎక్కడ చెప్పగలుగుతావు? ఎవరికి చెప్పగలుగుతావు? ఆయనకి మాత్రమే. తప్పైనా ఒప్పైనా నేనేమంటానంటే, మీకేదైనా కష్టం వచ్చింది సాటి మనిషికి చెప్పద్దు. సాటి మనిషికి చెబితే పిల్లిని ఊరి చివర వదిలిపెడితే మనకన్నా ముందు మన ఇంటికి వస్తుంది అన్నట్టుగా, మనం అయ్యో మనవాడే కదా అని చెప్పి మన కష్టం చెబితే దాన్ని 100 రకాలుగా మార్చి, మనల్ని ఎవరైనా ఒక పేరు చెప్పి ఆ పేరు గల వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టారు అంటే ఆ ఒక్క పేరు పట్టుకొని వాళ్ళు ఎంత చెయ్యాలో మొత్తం సర్వనాశనం చేసి కూర్చోబెట్టేస్తారు. మన గురించి మనకాల ఒకడు బ్యాడ్గా చెప్తున్నాడు అని అంటే వాడు వెనకే ఉంటారు జీవితకాలము. నా గురించి నాకు తెలియని బ్యాడ్ వాడికేం తెలుసు? నా దగ్గరకు వచ్చి కూర్చుంటే నేనే చెప్తా కదా. కనుక ఏదైనా కష్టం వస్తే, ఒకప్పుడు నన్ను మీరు చూస్తే చాలా కోపంగా ఉండేవాడిని, ప్రతి విషయంలో చిరాగ్గానే ఉండేవాడిని. కానీ ఎందుకని? నేను మాట్లాడిన మాటకి నా దగ్గరకు వచ్చేటువంటి సంబంధం లేకుండా ఉండేవి. నేను ఒక మనిషికి చెప్తే వేరే మనిషి ద్వారా గురుగారు మీరు ఇలా అన్నట్టు కదండి నా దగ్గరకు వచ్చేవి. బాగా విసుకొచ్చేసేది చికాకు. తర్వాత వర్షం ఫలానా సమయంలో పడాలి అనుకుంటే పడుతుంది, ఆగాలంటే ఆగుతుంది, పశుపక్షాదులని నా మాట వింటున్నాయి. కేవలం ఒక మనిషే కదా చెప్పిన మాట విరుద్ధంగా తీసుకుంటున్నాడు. అసలు మనిషితో ఎందుకు మాట్లాడాలి? పశుపక్షాదులతో మనం మాట్లాడుకుంటున్నాం. మీ కష్టం నిజంగా ఆవు దగ్గరికి వెళ్ళి కూర్చుని దాని దగ్గర చెప్పండి, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయమ్మా. ఆవు కళ్ళ నుంచి నీళ్ళు కరుస్తుంది, అది వింటుందమ్మా. ఆవు దగ్గరికి వెళ్ళి ఇక్కడ గంగడోలు ఇలా అనుకుంటూ నా కష్టం ఇలా ఉంది, నా కష్టం ఇలా ఉంది, నా సమస్యలు ఇలా ఉన్నాయని చెప్పండి, కళ్ళ నుంచి నీళ్ళు కరుస్తుంది ఆవు. ప్రత్యక్షంగా మీరే అనుభవించండి. ఒక మనిషికి చెప్పండి,
అరే వాడు అయిపోయాడు రా, వాడు బ్రతుకు అయిపోయిందిరా, ఇక్కడ వాడు ఐపీ పెట్టేశాడు రా, మొత్తం మన దగ్గర విన్నట్టు వింటారు, పక్కకు వెళ్ళి. కాబట్టి ఏ మనిషికి చెప్పద్దమ్మా. రోజు 4 నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చొని, ఆయన ఎదురుకుండా ఆయన ఇలా ఉంటాడు, ఇలా కూర్చొని నిన్న ఉదయం నుంచి నిన్న రాత్రి వరకు నా కుటుంబ పోషణకి ఇలా మాట్లాడా, ఇలా చేశా, ఇందులో తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి, నువ్వు తప్పు, నాకు వేరే దారి లేదు, ఎవరికి చెప్పుకున్నా అది 10 రకాలుగా తీసుకుంటున్నారు, నీకొక్కడిగా నేను చెప్పుకోదలుచుకున్నా. మాట్లాడటం మొదలుపెట్టండి భగవంతుడితో. భగవంతుడితో మీరు మాట్లాడటం మొదలుపెట్టండి. ఏమండి, ఒక ఏనుగు మావటి వారి మాట ఎలా వింటుంది? శిక్షణ, ఇంటరాక్ట్ అవుతుంది దాంతో. దానికి ఎలా చెబితే దానికి అర్థమవుతుందో ఆ భాషలో దానికి అర్థమయ్యేలా చెప్పటం. పక్షులకి నిప్పంటే భయం. సర్కస్లో నిప్పులా పట్టుకుంటే అందులో ఎగురుతాయి కుక్కలు, ఇవన్నీ కూడా నిప్పు జ్వరం నార్మల్గా రావుగా, మరి అందులోంచి ఇలా దూకుతున్నాయి. ట్రైనింగ్. సో ఏదైనప్పటికీ కూడా నువ్వు ఇంటరాక్ట్ అవ్వాలి, నువ్వు అనుకోవాలి. ఆవుల్ని మనం జాగ్రత్తగా ప్రేమిస్తే మనం గుర్తుపెట్టేస్తాయి, మన గొంతు వినంగా మన దగ్గరికి పిలవగానే వచ్చేస్తాయి. ఎక్కడో మందులో ఉండిద్దా అనగానే మన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేస్తాయి అవి. ఎలాంటి ప్రేమ అంటే మనం ఏ విధమైన ప్రేమని పశుపక్షాదులకు చూపిస్తున్నామో అవే ప్రేమను అవి తిరిగిస్తుంది. కానీ మనుషులు విషాన్ని కక్కుతున్నారండి. ప్రేమని చూపిస్తే విషాన్ని కక్కుతున్నారు మనుషులు. మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు కదా అని ఆలోచన లేకుండా ఎవడి కోసం చూపిస్తాడులే, వాడు అవసరమే చూపిస్తున్నాడని చెప్పి విషయం కక్కుతున్నారు. పశుపక్షాదులకు చెప్పుకోండి, లేదంటే భగవంతుడి ఫోటో ఇంట్లో 5 నిమిషాలు 4 నిమిషాలు కూర్చొని స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు శరణాగత దీనార్థ పరిత్రాణ పరాజనే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తే. నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, ఎవరిని నమ్మను. నమ్మేంత మంచి వాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. కాబట్టి నేను నిన్ను మాత్రమే నమ్ముతున్నా. నేను చేసింది మంచైనా చెడైనా నీకు చెప్పుకుంటా అని మాట్లాడటం మొదలుపెట్టండి. మనం మాట్లాడాలండి. మనం మాట్లాడితే వినని స్థితి ఉండదు. దీనికి లాస్ట్ టైం కూడా చిన్న కథ చెప్పా. ఆ పిల్లవాడు దీపారాధ అగరబత్తిలో వెలిగిస్తుంటే కింద పీల్చేస్తున్నాడు చెప్పి ముక్కు గుడ్డ కట్టేస్తాడు. మనం చెప్పేది వింటున్నాడని చెప్పండి. నేనేదో చెప్తున్నానని కాదు, నేను చెప్పేటువంటి మాట ఆయన వింటున్నాడు అని చెప్పడం మొదలుపెట్టండి. నేను చెప్పానమ్మట్లా కొన్ని రోజుల పాటు చెప్పడం మొదలుపెట్టా. ఎప్పుడైతే చెప్పడం మొదలుపెట్టానో రోజు రోజుకి అన్ని రకాల టెన్షన్స్, అన్ని రకాల అన్నీ ఎప్పుడు అది పోయిందిగా పోతే పోయిందిలే, ఇది వచ్చింది అవుగా అక్కడ ఉండని. అంటే ప్రతిదాన్ని కూడా మనం ఒకే విధానంలో తీసుకున్నటువంటి తత్వం భగవద్గీతలో ఏదైతే చెప్పారో దేన్నైనా కూడా, అంటే ఒక చదువుకున్నటువంటి విద్వాంసుడు మంచిని చెడుని ఒకే దృష్టితో చూడగలుగుతాడు అనేటువంటిది ఏదైతే చెప్పడంతో ఆ దృష్టి నాకు ఏర్పడింది అన్నారు. క్షమించొద్దులేండి అనే స్థితి మనకు వస్తుంది. ఆ స్థితి మనకు రావాలంటే మనం ఆయనతోటి కనెక్షన్లో ఉండాలి. ఏ సమస్య, ఏ ఇబ్బంది ఒక మనిషికి నువ్వు చెప్పద్దు. మాట్లాడాలనుకున్నా కాసేపు ఆయన దగ్గర కూర్చొని ఏమయ్యా ఎలా ఉన్నావు ఏంటి ఆయనతోటి మాట్లాడు ఒక 10 నిమిషాలు. అలా మొదలుపెట్టండి. మీకు ప్రతి సమస్యకి సొల్యూషన్ ఆయన చెప్తాడు. ఇది రహస్యం అమ్మ. ఇది మీరు మొదలు పెడితే నాలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి కనిపించరు, ఇంకా అవసరమే ఉండదు. ఇది అందరికీ సాధ్యమవుతుంది కొద్దిగా దృష్టి పెడితే. ప్రతి ఒక్క మనిషికి సాధ్యం అమ్మ. సాధ్యం కాదు అనేటువంటి మాట అబద్ధం. మనం ఏదైనా లోపం ఉంటే సాధ్యం కాకపోవచ్చేమో, కానీ చేసేటువంటి దాంట్లో లోపం లేనప్పుడు సాధ్యంలో ఎలాంటి లోపం ఉండదమ్మా. చక్కగా నీకు నాకు లేదు, ప్రతి మనిషికి అది సాధ్యమే. కాకపోతే ఏంటంటే మనం ఒక రోజు మాట్లాడాం, 2వ రోజు మాట్లాడాం, 3వ రోజు విసుకొచ్చేస్తుంది. ఫోటోతో మాట్లాడేది నాకేం సమాధానం చెప్పట్లేదు. నిన్ను పరీక్ష చేస్తాడు. మాట్లాడుతూనే ఉండు. కాదండి నేను ఒక మాట అనకూడదు, కానీ ఒకళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఆ అమ్మాయి మాట్లాడట్లే, వీడికి ఏదో చేస్తే కోపం వచ్చింది, బతిమలాడట్లేదా? ఒక్కసారి పిలిచాడు, పలకరాబా అని వదిలేశాడు, లేదుగా. వాట్సాప్లో 1000 సారీలు, బంగారం, ఏవో రకరకాలుగా, బుజ్జి కన్నా ఎన్ని రకాలుగా ఆ అమ్మాయిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతకన్నా గొప్ప ప్రేమ అండి ఇక్కడ. ఆ ప్రేమ ఎన్ని రోజులు ఉంటుందో, ఎంతసేపు ఉంటుందో కూడా తెలియదు. కానీ ఈ ప్రేమ దొరకడం కష్టం. ఆ ప్రేమ వెంటనే దొరుకుతుంది, బట్ రోజులే.
ఈ ప్రేమ దొరకటం కష్టం. దొరికిందా అమృతాన్ని కూడా దూరం చేసుకుంటామండి. దీని మించిన అమృతం ఎక్కడ ఉంది అంటాం మనం. ఆ ప్రేమిస్తారండి భగవంతుడు. అదే మనం ప్రియురాల్లాగా ఆమెను ఎలా అయితే మనం ఇట్లా ఈ 100 రకాల సారీలు చెప్పి అంతకు మించి నువ్వు ఆయనతో ప్రేమగా ఉండాలి. నువ్వు ఎంత ప్రేమగా ఉంటావో అంతటి ప్రేమని నువ్వు ఇవ్వడం కాదు, ఆయన నీకు ఇచ్చినప్పుడు ఆ అనుభవం నీకు వస్తుంది కదా, జన్మలో మర్చిపోలేమండి. అన్నమయ్య సినిమాలో నాకు ఇటువంటి గుర్తొస్తుంటాయి సడన్గా. వెంకటేశ్వర స్వామి వారు ఆయన సుమన్ గారి రూపంలో వచ్చినప్పుడు, ఏమయ్యా ఇదంతా నీకు పెళ్ళయిందా, నువ్వు బ్రహ్మచారి అనుకుంటా, నీకు ఇవన్నీ ఏం తెలుస్తాయి అని నాగార్జున గారు అంటుంటే, ఓ సీఎం దానికైనా ఇంత ఆరాటపడుతున్నావు, ఇంతకు మించి అందాన్ని చూస్తే ఇంకేమవుతావో అన్నప్పుడు స్వయంవారం చూపించినప్పుడు ఆ క్షణం చాలండి. ఆ మనిషికి అంతకు మించినటువంటి ముగ్ధ మనోహర రూపం ఇక ఏదీ లేదని అనుకోవడానికి ఆ క్షణకాలం రావడానికి ఆయనకి 30 ఏళ్ళు పట్టింది కదా. ఆ క్షణకాలం రావడానికి. కాబట్టి ఆ సమయం రావాలి, కొంచెం సమయం పడుతుంది. ఆ సమయానికి నువ్వు ఓర్పు వహించేవా, ఆ ప్రేమను నువ్వు రుచి చూస్తావు ఖచ్చితంగా. అదైతే ఖచ్చితంగా చెప్తా. అందరూ మాట్లాడొచ్చు, స్వామి మాట్లాడతారు ఖచ్చితంగా అమ్మ. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.